జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని అరగుండాల ప్రాజెక్టు మత్తడిని పరిశీలించారు. అరగుండాల ప్రాజెక్టుతో రైతుల కళ్ళల్లో ఆనందాలు కనబడ్డాయి. ఇటీవల కాలంలో అరగుండాల ప్రాజెక్టు సందర్శించి మంత్రితో మాట్లాడారు. నిధులు మంజూరు చేయించారు జీవన్ రెడ్డి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ అరగుండాల ప్రాజెక్టు కింద తాళ్లధర్మారం, చిత్రవేణిగూడెం నీటి సౌకర్యం అరగుండాల ప్రాజెక్టు నిండితేనే కానీ కిందకి నీరు పోయే అవకాశం ఉండదని, కాలువ మరమ్మత్తు చేపడితేనే నీరు పోయే అవకాశం లేకుండే. గత వారం అరగుండాల స్లూయిస్ గేటు పాడైపోవడంతోనే అరగుండాల కాలువ మరమ్మత్తు చేపట్టడానికి నీరు వచ్చే విధంగా చర్యలు చేపట్టడం దిగువ ప్రాంత రైతాంగం నా దృష్టికి తీసుకురావడంతో జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తోని వారి దృష్టికి తీసుకెళ్లడంతో అంతవరకు విడుదల ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్సి మొదటి విడత తాగునీరు 2 రోజులు పొడిగిస్తే గానీ అరగుండాల ప్రాజెక్టు నీరు చేరుకునే అవకాశం లేకుండే. వెంటనే అధికారులు ఆదేశాలు జారీ చేసి 2 రోజులు ఎస్ఆర్ఎస్సి నీరు విడుదల పొడిగింపు చేయడంతో ఈరోజు అరగుండాల ప్రాజెక్టు నీరు చేరుకొని నిండు కుండలా కనబడుతోందని అన్నారు. ఫిబ్రవరి మండలంలో పెడతాం. సార్ నేను ఒకనాడు మీకు అనుభవం చూపెడతాను, అనుభవం ఉంది. ఈ కూడా కండక్ట్ చేసి నేను సార్ నేను చూపెడతాను సార్. వీళ్ళు ఏమన్నారు, వీళ్ళు నవ్వీళ్ళు ధర్మారాపు ఇది అవుతుందా అని నేను చెప్తాను సార్. ఉన్నమాట చెప్తారు వీళ్ళ ముందే. హెలికాప్టర్ 2 సార్లు సార్ మిస్ అయిపోయింది. ఒకసారి దించిన ఇదే జంగల్లో హెలికాప్టర్ దింపించిన సార్. ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తారు. పార్లమెంట్ సభ్యులు ఉండేది సుందర కరెక్ట్ ఉంటుంది సార్. ఓరమ్మాయి ట్రైబల్ మినిస్టర్ ఇప్పుడు కూడా అవును. అంటే మనకు పడమటి నీళ్ళు వస్తాయి కదా, నువ్వు పొత్తమయ్యేంత వరకు నీళ్ళు వెళ్ళాయి. రాకుండా మళ్ళీ రౌండ్ అయితే ఎందుకంటే నెక్స్ట్ రౌండ్ కూడా చెప్తాను నేను. నెక్స్ట్ రౌండ్ కూడా చెప్తా. మంగళ సార్ చెప్పు సార్. మంగళకు ఒకటి రోజు వచ్చింది సార్ ఆల్రెడీ వాటర్. మొన్న స్పెషల్ వాటర్ ఇప్పించారు. షటల్ అవట్టినట్టు మాట్లాడు. మీరు ఎంత జరుగుతుంది శంకరన్న? టూరిస్ట్ దీని ఒక 4 బోట్లు వేసేస్తే మంచి విహార ఇది అదే సార్. గురువారం సండే ఇది అరగుండాల ప్రాజెక్టు కింద ఏదైతే తాళ్లధర్మారం రైతాంగానికి చిత్రవేణిగూడెం కానీ నీటి సౌకర్యం ఏదైతే ఉన్నదో అది మనకు అరగుండాల ప్రాజెక్టు నిండితేనే కానీ కిందికి నీరు పోయే అవకాశం ఉండదు. దాంతోపాటుగా కాలం మరమ్మతు కూడా ఏదైతే ఉందో అది చేపడితేనే కానీ కిందికి నీరు పోయే అవకాశం లేకుండా. మన లాస్ట్ వీక్ ఏదైతే ఉన్నదో ఈ అరగుండాల స్లూస్ గేట్ చెడిపోవడంతో
దాన్ని గమనించాలి. అట్లాగే అరగుండాల కాలువ మరమ్మతుకు సంబంధించి కూడా ఏదైతున్నదో మరమ్మతు చేపట్టడానికి ఈ అరగుండాల ప్రాజెక్టులోకి నీరు వచ్చే విధంగా చర్యలు చేపట్టడానికి కొరకు ఏదైతుందో రైతాంగం మరి ఇక్కడ ముఖ్యంగా తాళ్ళధర్మారం చిత్రవినుగూడెంతో పాటుగా ఈ ప్రాంతానికి చెందిన మంగళ కానీ కమ్మనూరు కానీ ఈ దిగువ ప్రాంత రైతాంగం అందరూ ఏదైతుందో నా దృష్టికి తేవడంతో మన జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి దృష్టికి తీసుకుపోవడంతో ఇప్పుడు అంతవరకు మనం విడుదల ఉన్నటువంటి ఒక ఎస్ఓపి సాగునీరు ఫస్ట్ ఫేజ్ మన మొదటి విడత 2 days పొడిగిస్తేనే కానీ అరగుండాలకు నీరు చేరుకునే అవకాశం లేకుండే. వెంటనే ఎస్ఓపి సిఈ గారికి ఆదేశాలు జారీ చేసి మనకు 2 దినాలు ఏదైతుందో ఎస్ఓపి నీరు విడుదల పొడిగింప చేయడంతో ఇవాళ అరగుండాల ప్రాజెక్టుకు నీరు చేరుకొని ఇది నిండు కుండల మనకు కనబడటం. దీంతోపాటుగా కాలువ మరమ్మతు చేపట్టడం కూడా అత్యవసరం. ఇప్పుడు ఈ కాలువ మరమ్మతుకు సంబంధించి కూడా ఇలా మంత్రి గారి దృష్టి తీసుకోవడంతో అంటే వారు వెంటనే తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఇప్పుడు కాలువ మరమ్మతుకు సంబంధించిన నిధులు జిల్లా కలెక్టర్ గారి స్పెషల్ గ్రాంట్ ప్రత్యేకమైనటువంటి నిధి నుండి మనకు 2 లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. దాంతో ఇవాళ మనకు అంటే ఈ వేసవి రబీ క్రాప్ ఏదైతుందో ఈ అరగుండాల ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్నటువంటి ఒక రైతాంగం తాళధర్మారమే కానీ చిత్రవినుగూడెమే కానీ ఇంకా మరి రేకులపల్లెకు సంబంధించే కానీ మంగెల కానీ కమ్మనూరు కానీ వారికి ఇప్పుడు ఆశలు చిగురించినాయి. ఇప్పుడు ఏదైతుందో రబీ పంట సాగుకో వారు నీరు పొందబోతున్నటువంటి ఒక ఆనందం వాళ్ళ కళ్ళల్లో కనబడుతుందని చెప్పంటున్నాను. రబీ పంటకు సంబంధించిన నీరు పొందబోతున్నట్టు వారి కళ్ళల్లో ఆనందం కనబడుతుందని చెప్పి అంటున్నాను. అంటే ఆనాడు మనం విజిట్ ఇక్కడ పెట్టుకోవడంతో ఇదంతా పరిశీలించి సంబంధించిన ఎస్ఆర్ఎస్పి అధికారులు వారి యొక్క సలహాలు సూచనలతోని ఇలా స్లూయిస్ మరమ్మతు ఈ 2 days ఏదైతుందో నీటి పొడిగింపుకు ఎస్ఆర్ఎస్పి సిఈ గారితో మాట్లాడి చర్యలు చేపట్టడమే కానివ్వండి, కాలువ మరమ్మతుకు ప్రత్యేకంగా అని చెప్పి అంటున్నాను. అంటే కాలువ మరమ్మతుకు నిధులు అసలు ఏ విధంగా సమకూర్చుకోవాలి, ఆపరేషన్ మెయింటెనెన్స్ నిధులు ప్రాజెక్టుకి వెళ్ళి మరి మంజూరు పొందాలంటే చాప్యం అవుతుందని భావిస్తున్న తరుణం లోపల ఇలా లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి గారు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఇమీడియట్లీ టెలిఫోనిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించి ఇవాళ మన కాలువ మరమ్మతుకు నిధులు మంజూరు చేయించినందుకు నేను ప్రత్యేకంగా లక్ష్మణ్ కుమార్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. దీంతో పాటుగా వీళ్ళు మనకు అనుకోకుండా ఈ మంగెల ట్రాన్స్ఫార్మర్ కానీ కమ్మనూరు ట్రాన్స్ఫార్మర్ కానీ ఆ కాపర్ వైర్ అది దొంగిలింపు గురైంది. ఇప్పుడు మనకు మంగెల కమ్మనూరు ఈ 2 లిఫ్ట్ ఇరిగేషన్స్ ఏదైతున్నదో పూర్తిగా మనము నీటి సదుపాయము ఈ ట్రాన్స్ఫార్మర్స్ రెస్టోర్ చేస్తేనే కానీ మనం నీటిని ఎత్తిపోతూ చేసే అవకాశం లేదు.